హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు మద్యానికి అలవాటు పడిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మానేసినాక మళ్ళీ ఏ సందర్భాల్లో మద్యానికి తిరిగి మళ్ళీ తాగడం జరుగుతుందో ఆ సందర్భాల గురించి వివరిస్తాను. ముఖ్యంగా ఏంటంటే మనసుకు సంబంధించి అతి ఆనందం గానీ, అతి దుఃఖం గానీ. అతి ఆనందం అంటే ఏదైనా ప్రమోషన్ రావటం, కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరగటం, ఎవరికైనా పెళ్ళవ్వటం, అబ్బాయిది గానీ, కూతురుది గానీ, కొడుకుది గానీ పెళ్ళైనప్పుడు అలాంటి సందర్భాల్లో ఆనందం వల్ల మద్యానికి తిరిగి అలవాటు పడడం జరుగుతుంది. లేదా విచారకరమైన సందర్భాలు, ఉదాహరణకి ఏదైనా కుటుంబ సభ్యుల్ని ఏమైనా కోల్పోవటం, ఏదైనా ఆర్థిక సమస్యలు ఏదైనా తలెత్తినప్పుడు వాళ్ళ మనసు తిరిగి మద్యానికి మీదకి మళ్ళటం లాంటిది జరుగుతుంది. దాంతో పాటు ఒత్తిడి ఎక్కువైనప్పుడు దాన్ని సరైన పద్ధతిలో డీల్ చేయలేక వాళ్ళు తిరిగి మద్యానికి అలవాటు పడడం జరుగుతుంది. వారిలో కొన్ని రకాల కోపింగ్ స్కిల్స్ అనేవి లేనప్పుడు వారు తిరిగి మద్యానికి అలవాటు పడడం జరుగుతుంది. దీంతో పాటు కొంతమందికేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. వాళ్ళేంటంటే ట్రీట్మెంట్ సగంలో ఆపేసి నా సొంతగా నేను మానేయగలను, నాకెటువంటి మందులు అవసరం లేదని చెప్పేసి మందులు మానటం జరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తిరిగి మద్యం తాగడం జరుగుతుంది. దాంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం లేకపోవటం, ఒంటరితనానికి అలవాటు పడటం, లేదా ఇంతకుముందు మద్యం తీసుకున్నప్పుడు పేషెంట్ చూపించిన ఇబ్బందులు గానీ, పేషెంట్ వల్ల కలిగే ఇబ్బందులు గానీ, కుటుంబ సభ్యులు నిరంతరం దాని గురించి చెప్పడం మూలాన వాళ్ళు తిరిగి మరలా వాటి మీద ఆలోచన అనేది జరుగుతుంది. ఇంకొక ముఖ్య సందర్భం ఏంటంటే క్రేవింగ్ అనేది ఎక్కువగా ఉంటది. అంటే మానేసిన కొంతకాలం వరకు వాళ్ళకి తాగాలి, తాగాలన్న ఆలోచన ఎక్కువుంటది. అలాంటివి ఎప్పుడు కలుగుతదంటే ఉదాహరణకి ఇంతకుముందు తిరిగిన ప్రదేశాలు, ఎక్కడైతే వాళ్ళు ఇంతకుముందు తాగేవారో, ఎవరితో అయితే తాగేవారో వాళ్ళు ఎదురు పడినప్పుడు అలాంటి ప్రదేశాలకెళ్ళినప్పుడు మరలా వాళ్ళ మనసులో అలాంటి ఆలోచన రావడం జరుగుతుంది. దాంతో పాటు పక్కన స్నేహితుల ఒత్తిడి. ఒకసారి మానేసినాక ట్రీట్మెంట్ తీసుకొని మానేసిన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు డ్రింక్స్ చేసినప్పుడు వీళ్ళు అడగటం జరుగుతుంది. డాక్టర్ గారు మానేయమన్నారని చెప్పినా కూడా పర్లేదులే తాగు ఏం కాదు ఈ ఒక్కసారే తాగని అడగటం, చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఒకసారి తీసుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఆపలేక మళ్ళీ కంటిన్యూ చేయటం లాంటిది జరుగుతుంది. సో, స్నేహితుల ప్రభావం ఎవరైతే తాగుతున్నారో, ఎక్కడైతే తాగేవారో అలాంటి ప్లేసెస్‌ని గాని వీళ్ళు ఎళ్ళినప్పుడు తిరిగి వాటి మీద ధ్యాస కలగటం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్ని మనం గుర్తించి దాన్ని మనం నయం చేసినట్లయితే పేషెంట్ మళ్ళీ తిరిగి మద్యానికి మళ్ళీ తిరిగి అలవాటు పడకుండా దాని నుంచి బయటపడేయటానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.